హలో హాయ్ అందరికీ నమస్కారం. కబుర్లు చెప్పేది సినిమా, కన్నీళ్లు పెట్టించేది సినిమా, ప్రేమికులకు నచ్చేది సినిమా, ప్రేక్షకులు జై కొట్టేది సినిమా. అలాంటి మన సినిమా కబుర్లు చెప్పడానికి ఈరోజు ఒక డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మనతో పాటు ఉన్నారు. శశి వంటిపల్లి గారు అండ్ సూర్య వంటిపల్లి గారు. నమస్తే. నేను వంటిపల్లి అనగానే మీరిద్దరూ అనుకున్నాను సార్ వైఫ్ అండ్ హస్బెండ్ అని. సో నాకు మా వాళ్ళు చెప్పంగానే సో ఓకే డైరెక్టర్ వచ్చేసరికి హస్బెండ్, మేడం వచ్చేసరికి ప్రొడ్యూసర్. నైస్ సార్. థ్యాంక్ సో యూ. నారీ మూవీ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆ, మహిళల దినోత్సవం సందర్భంగా ఈ మంత్ 7న రిలీజ్ అవుతుంది. అవును. సార్ ఏంటి సార్ అంటే ఎక్స్క్లూజివ్గా మీరు మహిళల గురించి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు సినిమాకి టైటిల్ చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కథకి సినిమా టైటిల్ చాలా ఇంపార్టెంట్. అలానే మీరు నారి అని టైటిల్ తీసుకున్నారు. ఏంటి సార్ దీని వెనక రీజన్ ఏంటి? అంటే ఇంట్లో కుటుంబం కథా చిత్రం అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఫస్ట్ అంటే మహిళ పేరు పెట్టినా కూడా మ్మ్. ఆ, మహిళ ఇంపార్టెన్స్ అనేది కుటుంబంలో చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మనకు మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి లేదంటే అని బయట కనిపిస్తుంది, కానీ మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా విమెన్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళే. ద గుడ్ ఫ్యామిలీస్ Exactly. వాళ్ళు మంచి అంటే సంతోషకరంగా జీవితాన్ని గడిపేవాళ్ళు ఇద్దరు భాగస్వామ్యం ముఖ్యం అని గమనించి అలా వెళ్ళే వాళ్ళు అందరూ సంతోషకరంగా గడుపుతున్నారు. సో ఓకే. మేము కూడా అలాంటి ఒక సంతోషకరమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి సో ఒక కుటుంబ కథా చిత్రం చేయాలి, ఒక మంచి విలువలతోటి, ఒక అట్ ద సేమ్ టైం కొంత సమాజానికి మన తరపున ఏదన్నా మనం ఒకటి చెప్పాలి. మ్మ్. దీనివల్ల ఒక 10 మంది ఆ, ఆ, మారిపోతారని చెప్పలేను, కానీ 10 మందిని ఎంతో కొంత ఇంపాక్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఒక్కరు మారినా అది మీకు చాలా ఆనందమే కదా సార్? సినిమాలు చూసి మారిపోరు, కానీ మ్మ్. ఆ, సరే ఒక బాగా చెప్పాడు వీడు, ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఓకే. సో ఆ ఎప్రిషియేషన్ ఓకే, మనం చెప్పింది వాళ్ళు కనుక మెచ్చుకుని మనకు ఆ ఎప్రిషియేషన్ దొరికితే వి హ్యాపీ. ఓకే. మేడం, సూర్య గారు సార్, శశి గారు మీరు అంటే మీ ఇద్దరి లెటర్స్ ఎస్ఎస్తోనే స్టార్ట్ అయినాయి. సంథింగ్ స్పెషల్ మీరు అని అర్థమవుతుంది. అంటే లైక్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి గారు మేడం అయినా కానీ, సో ఇక్కడ మీరు సార్ అయినా కానీ అంటే మీ సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు కొన్ని డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపించినాయి. లైక్ రాజమౌళి గారు పూరి జగన్నాథ్ గారు రాసే డైలాగ్ పవర్కి ఎంత పవర్ ఉంటుందో, సో మీ వారు రాసిన డైలాగ్స్కి అంత పవర్ ఉంది మేడం, సీరియస్లీ. సో అలాంటిది మీరు ప్రొడ్యూసర్ కాబట్టి ఫస్ట్ కథ ప్రొడ్యూసర్కే చెప్పాలి కదా. ప్రొడ్యూసర్ సైన్ పెడితేనే, చెక్కుల మీద సంతకం పెడితేనే సినిమా సెట్స్లోకి వెళ్తుంది, సినిమా సక్సెస్ఫుల్గా బయటకు వస్తుంది. సో సార్ మీకు ఈ కథ చెప్పినప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఫీలింగ్ ఏంటి? కథ చెప్పటం కన్నా ఆయనకి ఆలోచన వచ్చినప్పటి నుంచి కథ మీద ఇద్దరం వర్క్ చేసాం. ఓకే. ఫస్ట్ ఏదైతే ఆయన ఇలా ఒక కీ పాయింట్ అన్నది ఒకటే ఉంటది. 2 గంటల మూవీ అయినా సరే మ్మ్. ఒక చిన్న పాయింట్ని తీసుకునే కదా 2 గంటలు నరేషన్ చేస్తాము. ఆ పాయింట్ ఏదైతే సార్కి చెయ్యాలని ఆలోచన వచ్చిందో ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరం డిస్కస్ చేసుకుని కంప్లీట్ అంతా కూడా అవుట్పుట్ బయటకి ఏదైతే వచ్చిందో ఇద్దరు ఆలోచనలతోనే బయటకు వచ్చింది. ఓకే. సో సినిమా అలా ఇద్దరితో ప్రయాణం చేసి ఫైనల్లీ ఈ నెల 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. నైస్. సార్ ఈ సినిమాలో ర్యాప్ సాంగ్ కూడా ఉంది. నేను ఆ సాంగ్ చూసినప్పుడు ఈడు మగాడ్రా బుజ్జి, ఈడు మగాడేంట్రా బుజ్జి, ఈడు మగాడేంట్రా బుజ్జి, బట్ వీడు మగాడేంట్రా బుజ్జి మ్మ్. అన్న దాంట్లో ఏంటంటే సో వీడి లక్షణాలను బట్టి డిజైన్ అంచనా వేస్తారు కదా అలా. సో ఇలా చేస్తే ఈడు మగాడేంట్రా బుజ్జి, మ్మ్. ఓకే. ఇలాంటి పని చేసేవాడు ఈడు మగాడేంట్రా బుజ్జి అనే వేలో ఆ సాంగ్ ని డిజైన్ చేసుకున్నారు. డిజైన్ చేశాడు, నేను కాదు, మా అదండి ఆలోచన. లైక్ మీరు ఇస్తేనే వాళ్ళు క్రియేట్ చేయాల్సింది. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఇలాంటి సాంగ్స్ చాలా ట్రెండింగ్లో వెళ్తాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరికీ మిలియన్ క్రాస్ అయింది. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి లవ్ సాంగ్ కూడా మన రమణ గోగుల గారు పాడిన పాట కూడా అది కూడా చాలా బాగుంది. చాలా ట్రెండింగ్ లో ఉంది. అంటే అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ తర్వాత మీ డైరెక్షన్లో ఆయన గ్యాప్ తర్వాత సెకండ్ సాంగ్ అనుకుంటా పాడడం ఎలా ఉంది సార్? అంటే ఆయన మీ సినిమాలో పాడడం అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ కి అంత గొప్ప అవకాశం రావడం, అంటే
మా మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా అది సాధ్యపడింది. ఓకే. సో వీఆర్ లక్కీ అనే చెప్పాలి. ఎస్, మ్యాజికల్ వాయిస్ సార్ ఆయనకి. సూపర్. సరే, ఇంకా సినిమా గురించి వస్తే, ఈ సినిమాలో ఆమని గారు కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే లాస్ట్కి మీరు ట్రైలర్లో ఆమని గారిని ఆదిశక్తిగా చూపించారు. అంతే కదా. ఏంటి సార్, అంటే కథకి ఆమని గారిని ఎందుకు తీసుకున్నారు? మన పురాణాల ప్రకారంగా త్రిమూర్తుల కంట కూడా ఆదిశక్తి రూపమే పవర్ఫుల్ అనేది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన ఒక బేసిక్ థియరీ అది. అంటే పురాణాల ప్రకారంగా కూడా వీళ్ళు ఇప్పుడు సుప్రీమ్స్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంట కూడా పైన ఆది పరాశక్తి అనే శక్తి రూపమే వీళ్ళ ముగ్గురికి పైన మనకు కనిపిస్తుంది. పురాణాల నుంచి మనకు ఉన్నదే. సో అంటే ఒక ఒక సామాన్యురాలైన ఒక మహిళ ఒక ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు, అంటే వాళ్ళు తట్టుకోలేనంత ఓర్పు చేయలేనంత కష్టం లేదంటే నష్టం జరిగినప్పుడు ఒకళ్ళు భరిస్తారు, ఒకళ్ళేమో వెయిట్ చేసి చూసి తిరగబడతారు అంట. సో అలాంటి ఒక ఉగ్ర రూపం దాల్చిన ఒక మహిళ కథ. ఓకే. అంటే మీరు ఈ ఉమెన్స్ డే ముందు రోజు సినిమా రిలీజ్ చేస్తున్నారు. సినిమాకి అంటే ఉమెన్స్ డే మహిళల మీద ఇంత చెప్తున్నారు కదా సార్, లైక్ మీరైనా సినిమా టికెట్ల మీద కానీ ఏదైనా ఆఫర్లు కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేశారా? తప్పకుండా అండి. అప్పటికే ఆల్రెడీ అనౌన్స్ చేసాం. 8th 4 shows కి buy 1 get 1 టికెట్ ఆఫర్. ఓకే. కపుల్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసి, అంటే భార్య భర్త, అన్న తమ్ముడు, అన్న అక్క తమ్ముడు, ఫీమేల్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, సకుటుంబ సపరివార సమేతంగా రావాలి అనేది మా ఉద్దేశం. అంటే ఈ ఆఫర్ పెట్టడం వల్ల, సో దానివల్ల ఈ సినిమాకి నేను ఎదురు చూసే ఒక జడ్జిమెంట్ దొరుకుతుందని నేను ఆశపడుతున్నాను. వెరీ నైస్ సార్. అంటే మీరు మహిళల గురించి ఇంత ఎక్స్క్లూజివ్ గా యాక్చువల్గా ఇప్పుడే రీసెంట్ గా ఇప్పుడు బుక్ మై షో వాళ్ళతో డిస్కషన్ అయిన తర్వాత యాక్చువల్గా 7th మేము మార్నింగ్ షోకి ఒక టికెట్ అనౌన్స్ చేసాం. ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ టుమారో. ఐ థింక్ టుమారో బై ఈవినింగ్ కల్లా మేము కన్ఫర్మ్ చేస్తాం అఫీషియల్ గా. సో 7th and 8th ఆల్సో దిస్ buy 1 get 1 ఆఫర్ విల్ కంటిన్యూ. ఓకే. బికాజ్ ఆఫ్ బుక్ మై షో రూల్స్ ప్రకారంగా వి కాంట్ గివ్ 1 షోకి అట్లా. సో వాళ్ళు అది రికమెండ్ చేశారు. సో వి అగ్రీ దట్. వండర్ఫుల్ సార్. సార్, అంటే ఈ సినిమా కథ మీద మీరు ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నారు? అంటే ఫస్ట్ సినిమా ఇదే ఎందుకు చేయాలనుకున్నారు? అంటే బేసిక్గా ఒక డైరెక్టర్ ఈ ప్రపంచంలోకి బయటికి రావాలంటే, అంటే ఈ సమాజానికి తెలియాలంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం ఒక ఫన్ ఓరియంటెడ్, లేకపోతే రొమాంటిక్ ఓరియంటెడ్, లేకపోతే ఇంకా డబల్ మీనింగ్స్ అని చాలా ఉంటాయి. ఇలా తీసుకుంటే మెయిన్ అంటే కాంట్రవర్సీ ఓరియంటెడ్ వస్తేనే రీచ్ అవ్వచ్చు. బట్ మీరు ఎందుకని ఇంత ధైర్యం చేసి మహిళల మీదే ఎక్స్క్లూజివ్గా తీయాలనుకుంటున్నారు? అంటే సినిమా పరిశ్రమ అనేది ఇదొక చాలా సంఘర్షణల సమాహారం. చాలా మందికి ఒక 1000 మంది సినిమా దర్శకులు అవుదామనో లేకపోతే యాక్టర్స్ అవుదామనో ఒక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది పైన ఉంటారు. సో ఇందులో ఒక చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించారు అంటే ఇట్స్ హార్డ్లీ 5 to 10% మాత్రమే చెప్పుకుంటారు. సో మనం ఇలాంటి ఒక పరిశ్రమలోకి వెళ్ళాలి, మనల్ని మనం ఒక దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలనేది, మన కళను నిజం చేసుకోవాలి అన్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టే ఒక కామెడీ జోనరో, ఒక హర్రర్ జోనరో, లేకపోతే ఒక సినిమా ఒక మంచి కమర్షియల్ మసాలా సినిమా చేస్తాం. జనరల్గా చేయాలంటే అది పెద్ద ఏదైనా చేయటానికి. కానీ పర్సన్ అనుకున్నాను, బట్ సార్ మాటలు నేను వింటున్నాక లేదు మీరే చాలా లక్కీ అని అర్థమైంది మేడం. సో బోత్ ఆర్ లక్కీ అనుకోవాలండి. సో వి బోత్ ఆర్ లక్కీ. సో అది వి హావ్ టు అగ్రీ దట్. రెండు ఇప్పుడు మీకు ఇస్తున్నా కానీ లేదు బోత్ ఆర్ అట్లా కదండి. ఇప్పుడు 2 చక్రాలు నడిస్తేనే కదా, సమానంగా నడిస్తేనే అది కూడా. ఇప్పుడు ఒకటి ముందుకెళ్ళి ఒకటి వెనకెళ్తే దెర్ ఇస్ అ గ్యాప్. అది బ్యాలెన్స్ ఎప్పటికీ కాదు. సో బ్యూటిఫుల్. నాకు అనిపిస్తుంది ఈ టైంలో చెప్పాలి, నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే నేను మీ వైఫ్ గా వస్తాను. మా ఆవిడ అప్పుడు కూడా ఆల్రెడీ మేము ముందే అనేసుకున్నాం, తను వైఫ్ నేను హస్బెండ్ అని. అయితే మా ప్రేక్షకుల కోసం కొంచెం ఫన్ చేద్దాం. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మీరు వైఫ్ గా తన హస్బెండ్ ఉన్నారు కదా,
అంటే ఇంటర్వ్యూ సినిమా కబుర్లు అయిన తర్వాత కొంచెం క్యారెక్టర్స్ చేంజ్ ఆ, చేద్దాం. అసలు ఇప్పుడు ఎలా ఉంటారు మీరు? మీరు సార్ అయితే, సార్ మేడం అయితే అసలు ఇంట్లో గానీ బయట పెద్ద గానీ తేడా ఏమి ఉండదండి, పెద్ద అసలు తేడా ఏమి ఉండదు జనరల్ గా. ఓకే. రెగ్యులర్. ఏదైనా ఒక మ్యాటర్, ఒక సిచ్యువేషన్ గురించి కానీ దేని గురించి అన్నా మాట్లాడుకోవాలంటే నేనైనా సార్ అయినా ఫస్ట్ కాల్ నేను సార్కి వస్తుంది, సార్ నుంచి నాకు వస్తుంది. ఇద్దరికి అగ్రి అవి ఇద్దరికి ఓకే అయితేనే మూడో వ్యక్తికి బయటికి వెళ్తది. ఓకే. సో మీరు అంటే క్యారెక్టర్లు దాంట్లో ఉండే మార్చినా ఒక చిన్న చిన్న ఏదన్నా ఇబ్బందులు కావచ్చు, ఆ. ఒక ఆలోచన కావచ్చు, ఓకే. సో ఇది ఎలా చేద్దాం అంటే మరీ పిన్ టు పాయింట్ అని ఉండదు, కానీ ఇట్స్ క్రూషియల్ డెసిషన్స్. అలాంటప్పుడు డెఫినెట్లీ విల్ అది ఆ ఇంపార్టెన్స్ అనేది అది అవసరం కూడా. వండర్ఫుల్. రైట్ అయినా రాంగ్ అయినా ద టేక్ డెసిషన్ అనేది కామన్ డెసిషన్ ఉంటే దాంట్లో ఏదైనా కరెక్షన్స్ ఒక్కొక్కసారి మన మైండ్కి తట్టకపోవచ్చు, సింగిల్ మైండ్ ఆలోచించినప్పుడు. సో అది మనకి బలం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. నైస్ జర్నీ సార్. సార్ అండ్ ఈ సినిమాలో నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు సూర్య గారు నాకు అంటే ఒక సాంగ్ కొంచెం రొమాంటిక్ గా కూడా ఉంది. అంటే లైక్ నాన్న అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని అమ్మాయి ఉంటుంది, కట్ చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది ట్రైలర్ లో. సో లాస్ట్ కి వాళ్ళ మధ్య జరిగే అంటే వాళ్ళ జర్నీ, వాళ్ళ ప్రయాణంలో జరిగేది ఏంటి అనేది నాకు ఇప్పటికీ చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను. ఇంకొక అంటే ఈ సినిమాలో మీరు 2-3 పాత్రలు అంటే తీసుకున్నారు క్యారెక్టర్స్ పరంగా. అంటే ఆమని గారు అమ్మగా, కొడుకు కూతురు ఏం చేస్తారు, ఇంకొకరు వేరే టీచర్ సంథింగ్ ఇలా. ఏం సార్ అంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఎన్ని రోల్స్ ప్లే అవుతాయి, ఎలా ఉండబోతాయి? అంటే ఇందులో రోల్స్ అంటే మీరు అన్నట్టు ఒక అమ్మ కథ, ఒక నాన్న కథ, ఒక కొడుకు కథ, ఒక కూతురి కథ, ఒక ప్రేమ కథ. సో దాన్ని బట్టి ఈచ్ క్యారెక్టర్కి బ్యాక్ ఎండ్ క్యారెక్టర్స్ కావచ్చు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావచ్చు. సో మేజర్ కథ అంతా ఈ 6 క్యారెక్టర్స్ మీద మేజర్ డిపెండ్స్ అయ్యి ఉంటుంది జనరల్గా. సో దాన్ని బేస్ సపోర్టివ్ బట్టి సపోర్టింగ్ క్యారెక్టర్స్ త్రూ మిగతా జర్నీ. ఓకే. సో ఇది ఈ కథలో ఒక స్క్రీన్ ప్లే పరంగా ఇది ఒక అన్ని కరెక్ట్ గా కుదిరిన ఒక అడ్వాంటేజ్ ఫార్మేట్ అండి. రోల్స్ కన్నా క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అదే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ చూసుకుంటారు అందులో. ఓకే. అంటే అంటే రోల్ అదే అంటే యాక్చువల్ గా ఏంటంటే రోల్ మీరు అడిగిన రోల్ పాయింటే అది. నేను నేను చెప్పింది ఈజీ వేలో చెప్పి అది మీరు ఒక పలానా అమ్మాయి క్యారెక్టర్ తోటి కొంతమంది కనెక్ట్ కనెక్ట్ అవుతారు, అవుతారు. అలాగే అబ్బాయి క్యారెక్టర్ తోటి కొంతమంది కనెక్ట్ అవుతారు, అమ్మ క్యారెక్టర్ తో తండ్రి మాట్లాడి ఏజ్ గ్రూప్స్ అలా. అంటే ముఖ్యంగా ఒక పాప టీచర్ కి చెప్తుంది నేను నెక్స్ట్ అబ్బాయిగా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అంటే పెద్ద డెసిషన్ తీసుకుంటుంది. అసలు సినిమాలో నాకు తెలిసి ఇది కీ రోల్ అనుకుంటున్నాను సార్. అంటే నాకు తెలిసి ట్రైలర్ లో చాలా ఉన్నాయి. అంటే ఇది ముఖ్యంగా ఆ అమ్మాయి అసలు అబ్బాయిగా ఎందుకు పుట్టాలన్నప్పుడు మీరు ఒక డైలాగ్ రాశారు, అసలు అది ఎవర్ గ్రీన్ సార్, నెక్స్ట్ లెవెల్ ఆ డైలాగ్. డైలాగ్స్ లో యాక్చువల్ గా నా ఒక్కడదే ఇంపార్టెన్స్ అని చెప్పను. సో నాతో పాటు నా కొలీగ్ భార్గవాచారి వన్ ఆఫ్ ద అంటే మేమిద్దరం కలిసి ఈ జర్నీని ఫినిష్ చేసాం డైలాగ్స్ పరంగా. సో కథ, సీక్వెన్సెస్ అన్ని నేను ఎప్పుడో 2-3 years back I designed everything. Okay. Scenes and all. So writings some scenes కొన్ని భార్గవ్ చాలా బాగా చేశాడు. చారి భార్గవ్ అంటే ఆయన అన్మ్యారీడ్ కదా సార్, యంగ్స్టర్ కుర్రోడు. యంగ్స్టర్ వెరీ గుడ్ భార్గవాచారి. yes sir, నా ఫ్రెండ్ సార్ తెలుసు. చారి తను నేను ఒక సినిమా చేసాం సురభి 70mm అని. oh nice. మా ఊర్లోనే జరిగింది సార్ ఈ షూటింగ్. వెల్ టాలెంటెడ్ పర్సన్, వెరీ టాలెంటెడ్. బట్ మీరు అలాంటి పర్సన్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్సన్. I like him. సార్ నాకు మీలో చాలా చాలా గొప్ప క్వాలిటీస్ నచ్చుతున్నాయి సార్. లైక్ ఎందుకంటే అంటే నా వంతు నేను చేశాను, బట్ నాకు ఏదైనా కావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఇది కావాలనుకున్నప్పుడు ఆ రైటింగ్ కూడా తనకి హెల్ప్ చేశాడని. నైస్ జర్నీ సార్. అంటే ఇప్పుడు ఈ సినిమా మేము ఖర్చు పెట్టి చేసాము, లేదంటే మా కళను నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో మేము చేసాం, కానీ మా ఒక్క ఇద్దరు వల్లే సినిమా అయిపోదు. సో దీంట్లో ప్రతి జాయింట్లో, ప్రతి జంక్షన్లో ప్రతి ఒక్కళ్ళు తలో చెయ్య వేసి, తలో మాట వేసి, తలో పాట రాసి, తలో మ్యూజిక్ కొట్టి, తలో యాక్టింగ్ చేస్తే ఇప్పుడు ఫైనల్లీ మనం దాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళగలుగుతాం. ఇంతమంది కష్టం ఇది. అవును సార్. సో ఇందులో ఒక ముఖ్యమైన కీ రోల్ ప్లే చేసిన నా రైటర్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, నా డిఓపి కానీ, అండ్ అలానే నా యాక్టర్స్ ముఖ్యంగా. అంటే
ఫ్రంట్ వాళ్ళంతా వాళ్ళ వెనకాల మేము ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి అద్భుతంగా వాళ్ళు అవును, ఎగ్జాక్ట్లీ సార్, నేను నమ్ముతాను. ఆల్ క్రెడిట్స్. ఇంకా వీళ్ళు మాత్రమే కాదు కదా సినిమా. సో ఇంకా దీని వెనక కొన్ని వందల మంది కష్టం ఉంది. బాయ్స్ కానీ, లైట్ బాయ్స్, డ్రైవర్స్. సో దిస్ ఆల్ యూనిట్. కష్టం ఇది. అంటే అలాగని ఏదో ఇంతమంది లేకపోతే అవ్వదు కదా. ఓకే, అంటే నేనేం నమ్ముతానంటే సార్, లైక్ హిందూ ఫైనల్ ఏంటంటే మాదే క్రెడిట్ ఇదంతా మేము తీసేసుకుంటున్నాం. సో మేమే ఇంటర్వ్యూకి వస్తున్నాం. ఈ క్రెడిట్ మంచిగా వచ్చినా మాకే వస్తుంది, నెగిటివ్ అయినా మాకే వస్తుంది. ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ దట్. అది చెయ్యాలి ఎలాగో. కానీ ఇంతమంది కష్టంతో ఈ సినిమా చేసి, అంటే నేనేం నమ్ముతానంటే సార్, అంటే లైక్ హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్స్ కి బైబిల్ ఎంత ఇంపార్టెంట్, సినిమా పరిశ్రమకి దర్శకుడు అంత ఇంపార్టెంట్ సార్. అంటే అన్నిట్లో వేరే రోల్స్ ఉంటాయి, బట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే బుక్ లో అది ఎండ్ కూడా మీ దగ్గర నుంచి అయింది. సో అలాంటి రోల్ మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్ అనేది. అంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు ఇంత డెప్త్ గా ఈ వ్యక్తి రాశారు అని అంటే ఈయన జర్నీలో ఇలాంటిది జరిగితేనే రాయగలరు అనేది నా ఒపీనియన్ సార్. అంటే ఒక మహిళ గురించి ఇంత డీప్ గా తను పడుతున్న కష్టాలు, అంటే ఒక నాట్ ఓన్లీ మహిళ కాదు, మీరు ఒక సాంగ్ లో కూడా చెప్పారు ఇది ఎక్స్క్లూజివ్ మెన్ గురించి కూడా అని చెప్పి. ఏంటి సార్ అసలు అంటే ఇప్పుడు ఈ పాయింట్ ని ఎలా చెప్పాలి అంటే, నేను ఒక రైటర్ గా, అంటే ఈ కథను రాసుకున్నప్పుడు జనరల్ గా రచయితలు ఎలా అంటే ఏదో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే రాయరండి. రైటర్ ఎప్పుడు కూడా పరకాయ ప్రవేశం, బయట వ్యక్తుల జీవితాలని అంచనా వేసి బయట వ్యక్తుల జీవితాలని గమనిస్తూ కథలు రాస్తారు. ఎంత పెద్ద రచయితలైనా కూడా అలా అయితే వాళ్ళ జీవితంలో ఉన్న ఘటనలే తీసుకుని రచనలు చేస్తే అది చాలా తక్కువ మంది ఉంటారు. అది సాధ్యం కూడా కాదు. ఎవరికి ఆత్మకథలు అయిపోతాయి అవి. సో మన సొసైటీలో చుట్టూ మనం ఏం జరుగుతుంది, సో నేను అబ్జర్వ్ చేసే విషయాలు ఏంటి, నేను చూసే న్యూస్లో ఏంటి, నా చుట్టుపక్కల నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా బంధువులు, నా స్నేహితులు కావచ్చు, నా వ్యాపారంలో నాతో పనిచేసే వర్కర్స్ కావచ్చు, సో మన రోడ్డు మీద వెళ్ళే మనుషులు కావచ్చు. సో ఇదంతా మన సొసైటీలో ఉన్న అబ్జర్వేషన్ బట్టి తీసుకున్న క్యారెక్టర్సే ఈ కథ చెప్పడంలో మేము ఆ ఎక్స్పీరియన్సెస్ నే నేను ఈ కథలో చెప్పాను. నా ఎక్స్పీరియన్సెస్ ఇందులో ఎలాంటి పర్సనల్ ఏం లేవు. సో అంటే పర్సనల్ అంటే మనకు ఒక ఫీల్ ఉంటది, దాన్ని ఎలాగైనా డిజైన్ చేయొచ్చు. బట్ ఈ కథకు తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేయొచ్చు. ఓకే మేడం, శశి గారు సార్ని మీరేమని పిలుస్తారు నార్మల్ గా? సూర్య అనే పిలుస్తా, బయటకు వచ్చినప్పుడు. ఇంట్లో అయితే బాబీ. ఇంట్లో బాబీ గారు. ఓకే డన్. నన్ను ఇంట్లో మా చిన్నప్పటి నుంచి నన్ను అంతా బాబీ అనే. అంటే లైక్ లవ్ మ్యారేజ్ మేడం? లేదండి, అరేంజ్ మ్యారేజ్. అంటే మూవీ ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ క్వశ్చన్లు కూడా అడిగిద్దాం. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే రిలేటివ్స్ సార్? లైక్ రిలేటివ్స్ కాదు, బట్ నేను చూసి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి. సో మేడం కోసం యుద్ధం చేశారు? యుద్ధం ఏం చేయలేదు, అంత పెద్ద యుద్ధాలు ఏం చేయలేదు, బట్ ఇట్స్ ఏ కూల్ వే. ఓకే. సో మా అత్త మామ మంచోళ్ళు కాబట్టి నన్ను చూసి వాళ్ళు ఇచ్చేసారు అమ్మాయిని. నైస్ సార్. మీతో 5 నిమిషాలు మాట్లాడితే చాలు సార్, మీ మంచితనం 6 అడుగుల్లా కనబడుతుంది. మేడం, మామూలుగా సినిమాల్లోకి వెళ్తున్నామంటేనే పేరెంట్స్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ వైఫ్ అయినా కానీ ఎందుకు మనకు అవసరమా అంటే, సినిమా అనేది సక్సెస్ ఇస్తేనే మనం కనబడతాం, ఫెయిల్యూర్ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. సో అలాంటిది అంటే దట్టు మీరు ఇలాంటి స్టోరీని ఇప్పుడు ఎవరైనా కానీ నార్మల్గా ఇది చెప్తారంటే ప్రేక్షకులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నారు. అలాంటిది ఈ కథను ట్రైలర్లోనే చాలా స్ట్రాంగ్గా కనిపించింది. మీరు దీన్ని బిలీవ్ చేసి ముందుకు తీసుకొచ్చారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అంటే సార్ పాత్రకి హీరోల్ అయినా మీది కూడా మేజర్ రోల్. ఎలా దీన్ని ముందుకు తీసుకురావాలనిపించింది? అసలు మీరేం చెప్తారు ఈ కథ గురించి? ఇంట్లో వాళ్ళకి చెప్పడం గురించి అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన 4-5 డేస్ తర్వాత మేము అందరికీ చెప్పాం. ఓకే, ముందు షూటింగ్ చేశారు? స్టార్ట్ అవ్వాక 4 డేస్ తర్వాత ఇలా మూవీ చేస్తున్నాము, స్టార్ట్ చేసాం, 4 డేస్ షూటింగ్ అవ్విందని ఇన్ఫార్మ్ చేసాం. మా అమ్మకి, డాడీకి కానీ, అత్తయ్యకి, మావయ్యకి కానీ అందరికీ.
మేజర్ రోల్ అంటే ఏమో నాకు అంతలా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే సూర్య స్టోరీ అనుకున్న దగ్గర నుంచి ఎవ్రీడే మార్నింగ్ 6:30 లెగిసిన దగ్గర నుంచి మాకు ఇదే డిస్కషన్. ఓకే. ఎవ్రీడే రోజు కూడా. ఎంత టైం వర్క్ చేశారు మేడం? అంటే స్టోరీ ఎండింగ్ అవడానికి ఎన్ని రోజులు వర్క్ చేస్తుంటారు? 35 డేస్ అలా షూటింగ్. ఎవ్రీడే ఇంకా మార్నింగ్ 6:30కి లేగడం, నైట్ స్లీప్ అయ్యేంత వరకు ఆలోచనలు పెడుతూ ఉండేవారు. షూటింగ్ మూవీ ఓకే, షూట్ ఓకే. టైం. ఈ స్టోరీ అయితే 2-3 ఇయర్స్ అంటే మేము కథ అనుకున్నదే దాన్ని పేపర్ వర్క్ జరగాలి కదా, మనం అనుకున్నట్టు మాటల్లో అయిపోదు కదా, అది పేపర్ వర్క్ అది జరగటానికి ఒక 2 పేపర్ వర్క్ ఇయర్స్. జరిగి ఎప్పుడో అయిపోయింది. బట్ ఇక్కడ దాకా రావడానికి మధ్యలో గ్యాప్ అయితే ఉంది. మధ్యలో 2-3 ఇయర్స్ మేమిద్దరం అంటే వేరే ఆలోచించుకోవాలి. స్టోరీస్ వాళ్ళు Okay. పట్టుకుని వేరే చుట్టూ తిరిగి తిరిగి. సో బయట వాళ్ళ వే- అవకాశాల కోసం వెళ్తాం గానీ మనకేం దొరికేవి కదా అవకాశాలు. అవునవును. సో So, ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ Exactly. పాయింట్ లోంచి ఆ ట్రిగ్గర్ అయ్యి మనమే సో మనమే చేద్దాము. చేద్దాం అనేది. నాకెందుకో ఖచ్చితంగా బలంగా కొడతారు సార్ ఈ సినిమా. యా ఎందుకంటే ట్రైలర్ నాకు అంత బాగా నచ్చింది. Yes. నేను కూడా ఊరికే షేర్ చేస్తాను, Good vibes. నాకు బాగా హంగులు నచ్చింది. దిల్రాజు గారు ఆర్భాటాలు. లాంచ్ చేశారు మా ట్రైలర్. సో సార్ ఇంకా మూవీ తరపు నుంచి అంటే ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరైనా పెద్ద వాళ్ళ వైపు నుంచి మీకు ఏమైనా కామెంట్స్ కానీ? దిల్ రాజు గారు ట్రైలర్ చూపించాం ముందు రోజు. సో నా ఫ్రెండ్ త్రూ సార్ దగ్గరికి వెళ్ళాం. సో నా క్లోజ్ ఫ్రెండ్ శివరామ్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటర్. ఆయనకి బాగా ఆప్తుడైన వ్యక్తి. ఓకే. సో ఆయన రిక్వెస్ట్ చేయగానే ఆయన వెళ్ళి కలిసాము, ట్రైలర్ చూశారు. ఆయనకి సింపుల్ గా ఒకటే మాట అన్నారు, 90% ట్రైలర్ సూపర్ గా ఉంది, ఒక 10% మధ్యలో అక్కడక్కడ కొంచెం ప్రామాణికంగా తీసుకుని సో అందులో ఉన్న కంటెంట్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, ఓకే. సో వీటిల్ని గమనించి నచ్చితే తప్పకుండా వచ్చిన సినిమా పూర్తిగా చూడండి. సో మీకు ఇంకా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ద్వారా నేను మీకు ఇవ్వగలుగుతాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు డైరెక్టర్ సినిమాకి, మేడం మీరు ప్రొడ్యూసర్ సినిమాకి. ఇంట్లో బేసిక్గా అంటే నిజ జీవితంలో ఎవరు డైరెక్టర్? అదే ఇందాక చెప్పాను కదా, అది ఒకసారి ఆవిడ డైరెక్టర్ అవ్వచ్చు, ఒకసారి నేను డైరెక్టర్ అవ్వచ్చు. ఓకే. సో సింపుల్. అంటే అంటే ఓకే, అంటే మేజర్ గా ఎక్కువ ఎవరు డైరెక్టర్ అవ్వచ్చు సార్? మేజర్ గా మేజర్ గా ఏమో అలా ఎప్పుడు అంత అనుకోలేదు. అలా అంత మా పిల్లలు మా Okay. డైరెక్టర్స్ అయిపోయారు మమ్మల్ని, వాళ్ళిద్దరు డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే సో అందుకని మేము వాళ్ళ వెనకాల ఫాలో అయిపోవాలి ఇంకా. సార్. యాక్చువల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ఈ ర్యాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ నార్మల్ గా నోటితో కాకుండా మీకు ఒక వాటర్ బాటిల్ ఇస్తాను, ఓకేనా? ఆన్సర్ మీ ఇద్దరులో ఎవరైతే జస్ట్ ఆ వాటర్ అలా సిప్ చేయాలంతే, ఓకేనా సార్? సార్ నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ మీలో ఎవరైతే వాళ్ళు వాటర్ తాగాలి సార్, ఓకేనా? ఎస్. మై ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎవరు మోస్ట్ టాలెంట్? నేనే. నైస్. ఓకే, మీ ఇద్దరిలో ఎవరికి ప్రేమ ఎక్కువ? ఇద్దరం తాగలం, అయినా కూడా నాకే ఎక్కువ. ఆయన చూడండి అసలు తగ్గేదలే అంటున్నారు మేడం. నేనే ఎక్కువ. ఓకే, మీరే ఎక్కువ. నాకే ఎక్కువ. అంటే ఇద్దరిలో సార్కి ఎక్కువ ప్రేమ ఉంది అంటున్నారు. నేను మరి ఆ ప్రేమ నేను చూపించడం వల్లేగా మేము కలిసాం. అంతే, అంటే మీరే వెళ్ళి Marriage అయింది. వెళ్ళి మాట్లాడి అత్తయ్య గారిని మామయ్య గారిని ఒప్పించుకుని పీటల దాకా వచ్చి Yes. జర్నీ స్టార్ట్ చేసి ఒక సినిమా ప్రేక్షకులకు అందించారు. బ్యూటిఫుల్ సార్. మీ ఇద్దరిలో ఎవరు పొదుపు? లైక్ అంటే నిజంగా ఫన్ గా ఉండాలంటే ఈ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎవరు పిసినారి అని అడుగుతాను సార్. అంటే పొదుపు ఎవరు చేస్తారు జాగ్రత్తగా? అంటే పొదుపు అనేది అసలు మా డిక్షనరీలో లేదు. అది అవసరం అయితే పెట్టాలి, లేదంటే లేదు. అదే అది అంటే ఏదో ఇప్పుడు అది ఏదో దాన్ని ఏదో బేరం చేయాలని అలా ఏమి ఉండదు. సో ఇద్దరిలో ఎవరు కాదు? ఇద్దరంలో ఎవరం పీసినారు కాదు. అవసరం అయితే అది ₹1,00,000 సరే దాని దగ్గరికి వెళ్తారు. వెళ్ళాలి, అవసరం లేకపోతే అది ₹10 సరే దాని జోలికి వెళ్ళాం. అంటే దాని అవసరం, దాని అవసరం. ఇంపార్టెన్స్ బట్టి అంతే. ఓకే దాని అవసరం, దాని ఇంపార్టెన్స్ ఆ టైంకి. ఓకే. మీ ఇద్దరిలో ఎవరు అతి జాగ్రత్తగా ఉంటారు? అంటే జాగ్రత్త. నేనే ఎక్కువ జాగ్రత్తగా అన్ని మీరు తాగేస్తే ఎలాగా? మేము జాగ్రత్తగా ఉంటాం. ఆవిడ జాగ్రత్త. ఉంటాను. పర్లేదు మేడం, తాగండి. నేనే ఎక్కువ కేర్ఫుల్ గా ఉంటా. Careful గా ఉంటారు. Okay. లేదు మేడం మీరు తాగండి. ఆవిడ అక్కడ తాగితే సార్ ఓకే, ఐ యాక్సెప్ట్. సార్ అంతేగా అంతేగా అంటున్నారు. ఓకే డన్. అంటే జాగ్రత్త అంటే ఎలాంటి విషయాలు మేడం? ఏ టైప్ ఆఫ్ కేరింగ్ పాయింట్స్ అంతే Caring కదా. points. జనరల్ గా ప్రతిదీ అంటే తను చూడదని కాదు, జనరల్ గా మనకున్న ఆ యాక్టివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరు వెళ్తారు? అంతే. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ టాకిటివ్?
మేడం ఓకే అగండి మేడం. నేను కొంచెం తక్కువే మాట్లాడతా, నాకు కనెక్ట్ అవ్వాలి అంటే మేమిద్దరం ఎలా ఉన్నా బయట persons connect అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి, ఓకే కొంచెం టైం పడుతుంది. ఓకే ఇప్పుడు మాకు మీరు ఏం చేయాలంటే సార్, Hmm. మేడం మీరు ఒక సాంగ్ పాడాలి. అమ్మో అలాంటివి పెట్టద్దు. అది కూడా మీ సార్ కళలో కలబెట్టి చూస్తూ మా కోసం ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కోసం పాడినట్టు. నెక్స్ట్ మూవీ నా చేద్దాం. కళ్ళలో నువ్వు ఉండిపోవా, ఇంకేంటి ఓకే పోనీ నేను ఒక హమ్ చేస్తాను, ఇద్దరులో ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. నేను ఒక సాంగ్ హమ్ చేస్తాను సార్, ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? టీ 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 టీ. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా. వెరీ గుడ్ సార్. మ్యారేజ్ డేట్ ఎప్పుడు సార్ మీది? అక్టోబర్ 20th ఇయర్ 2002. 2002. చాలా అంటే బాల్య వివాహం చేసేసారు. బాల్య వివాహం. ఎప్పుడైనా అనిపించిందా సార్ అరే త్వరగా పెళ్లి చేసేసుకున్నానే అని? లేదు, నిజం చెప్పండి, మేడం ఉన్నారు. వెరీ క్లియర్, ఓకే వెరీ క్లియర్. 2002 లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 22 ఇయర్స్ కంప్లీట్. సార్ చాలా ఎక్కువ ఉన్నారు. మేడం బాగా చూసుకుంటున్నారు అని అర్థమైంది. సో ఫైనల్లీ ఇంకా సినిమాలోకి వెళ్తే నారి ద ఉమెన్ ఒక అందమైన స్టోరీ అని ట్రైలర్ లో అర్థమైంది. మీరు తీసుకున్న ర్యాపర్ సాంగ్ కానీ, అదే ర్యాప్ సాంగ్ కానీ, లవ్ సాంగ్ కానీ, అమ్మాయి చెప్పిన డైలాగ్స్ కానీ, ఇందులో యాక్చువల్గా నేను ఒక డైలాగ్ గురించి చెప్పాను సార్, రాసుకున్నాను. కూతురు కన్నీళ్లు పెడితే పెట్టుకుంటే తుడిచావు కానీ తుడిచావే కానీ ఏనాడు కారణాలు అడగలేదు. ఏంటమ్మా అమ్మగా ఉన్నావు కానీ ఏనాడు నాకు అండగా లేవు. కోర్ పాయింట్ ఆఫ్ ఏ పేరెంట్ చిల్డ్రన్ జర్నీ అన్నమాట. ఓకే అంటే చాలా మందికి ఇప్పుడు ఆడపిల్లలు కానీ జనరల్గా అమ్మని ఏదన్నా అడిగితే ఏమో నాకు తెలియదు నాన్న అడుగు అంటారు. ఇట్స్ క్యాజువల్ వర్డ్. అంటే డబ్బులు కావాలన్నా, లేదంటే ఒక ఫ్రెండ్ తోటి బయటకు వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక కాలేజ్ ఫీజు కట్టాలన్నా ఎవరైనా ఫస్ట్ అమ్మల్ని అడుగుతారు. కొన్నిసార్లు అంటే ఓకే ప్రతిదీ నన్ను అడుగుతాను, మీ నాన్న అడుగు అంటారు. జనరల్ గా అలాగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ సీరియస్ తన లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక టైం వచ్చినప్పుడు కూడా అంటే అలాంటి సందర్భంలో వచ్చే డైలాగ్. ఓకే అంటే అమ్మ కూడా కూతుర్ని భర్త ముందు నోరెత్తలేక, కూతురికి చెప్పలేక, ఓకే అలాంటి ఒక సందర్భంలో, అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన అమ్మాయి తాలూకు ఆ పెయిన్ ని ఆ రూపంలో అమ్మని నిలదీస్తున్నాను. నువ్వు ఏ రోజు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే తుడిచింది, ఓదార్చింది, కానీ ఎందుకు పెట్టుకున్నావు అన్న కారణం చూడలేదు ఆమె. ఆ కారణం చూసుంటే ఆమె కష్టం తెలిసేది ఆమెకి. సో ఆ పర్సెప్షన్ లో వచ్చిన లైన్. ఇంకొక డైలాగ్ కూడా ఉంది సార్ ఇందులో. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ రియల్ లైఫ్ లో ఫెయిల్ అయితే దట్ ఈస్ ద నారీ ద మెయిన్ కోర్ పాయింట్. నారీ సినిమా తాలూకు నేనన్నా ఒక తల్లి కథ. ఓకే అంటే కొడుకులకి ఇప్పుడు ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్పే తల్లి ఇందులో కొడుకులకి జాగ్రత్త చెప్పి కొడుకుని ఎలా పెంచుతుంది అనేది మేము ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పించాలన్నమాట. ఓకే కొడుకులకి ఎంత ఎక్కువ జాగ్రత్తలు చెప్పి పెంచితే, అంటే ఇప్పుడు మా అమ్మ నాకు ప్రతిదీ చెప్పి పెంచి చాలా జాగ్రత్తలు చెప్పేది. సో అలాగా అంటే మా అమ్మ ఇన్స్పిరేషన్ అనుకుంటాను. జనరల్గా తల్లులు తోటి మనం అటాచబుల్ కాబట్టి, సో నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే అలా ఉండాలి ఇలా ఉండాలి. సో ఇలాగ ఏంటంటే కొడుకులకి జాగ్రత్తలు ఎక్కువ చెప్పడం ద్వారా సమాజంలో ఈ ఏదైతే దాడులు జరగటం, లేదంటే కొంచెం వీళ్ళ మైండ్ సెట్ ఏదైతే నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోకుండా ఏదైనా, సో అది ఆ తల్లి కొడుకు ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం, కొడుకులకి చెప్పాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. సో ఇది హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా. అంటే మీరు ఫస్ట్ చెప్పిన డైలాగు కూతురు తల్లితో చెప్తుంది కదా, తల్లి సపోర్ట్ చేయకపోతే కూతురు ఏం ఫేస్ చేస్తుంది, దాని వల్ల పరిణామం ఏంటి, తల్లికి ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది సపోర్ట్ చేయకపోతే,
అదే తల్లి కొడుక్కి చెప్పి మీరు రెండోసారి చెప్పింది కొడుక్కి జాగ్రత్తలు చెప్తుంది కదా, ఓకే. అలా జాగ్రత్తగా పెంచుకున్న కొడుకులు కొడుకు వల్ల ఇబ్బందులు ఏమన్నా వస్తే తల్లి ఎలా ఫేస్ చేయాలి, ఓకే. లేకపోతే ఎలా కొడుకు వల్ల తల్లి చుట్టుపక్కల అమ్మాయి అబ్బాయి ఎవరన్నా సమానమే కదా, అవునండి. అబ్బాయి అంటే తప్పు అదొక చేసినా డిఫరెంట్ పర్సెప్షన్, ఇది ఒక ఆ. డిఫరెంట్ పర్సెప్షన్. తల్లి అదే కొడుకు వల్ల గాని కూతురు వల్ల గాని తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు అన్నది కూడా మెయిన్ ఇందులో పాయింట్. ఓకే. అండ్ ఇందులో ఇంకా ఈ కుటుంబంలో క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడుకోకపోవడం వల్ల సమస్యలు మ్మ్. పెరుగుతాయండి, ఎక్కువ మాట్లాడుకుంటే సమస్యలు తగ్గుతాయి, ఆన్సర్స్ దొరుకుతాయి ఆన్సర్స్ మాట్లాడుకోవడం దొరుకుతాయి వల్ల. సంథింగ్. అంటే దాన్ని ఒక వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటే సమస్యలు తగ్గుతాయి. దాన్ని వేరే కోణంలో ఆలోచించి ఎక్కువ మాట్లాడుకుంటే సమస్యలు పెరుగుతాయి. ఓకే. అంటే దాంట్లో వాస్తవికత అండ్ ఏంటి ఇందులో అనేది మంచి లవ్ స్టోరీ కూడా ఉంది సార్, అంటే అదే అద్భుతంగా ఉంది. అమ్మాయి. Yeah. రమణ గోగుల్ గారి సాంగ్ ఆ. వాళ్ళిద్దరి మధ్య, ఓకే. నిన్న రిలీజ్ అయిన సునీత గారి సాంగ్ కూడా అది వాళ్ళిద్దరి మధ్య. రొమాంటిక్ సాంగ్, ఒక మంచి యంగ్ పీపుల్ కి అంటే Connect ఒక అవుతుంది. అప్పుడే మ్యారేజ్ మ్యారేజ్ అయిన పిల్లలకి, అదే యూత్ కి బాగా ప్రీ వెడ్డింగ్ సాంగ్ లో వాడేసుకోవచ్చు అయితే ఈ సాంగ్. బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే సాంగ్ లో కూడా మంచి రొమాన్స్ ఉంది సార్. చాలా బాగుంది. నేను చూసాను, అంటే అది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మా డిఓపి కలరింగ్స్ అవి బాగా డిజైన్ చేశాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేశారు. ఎస్ ఎస్ సినిమాలో ట్రైలర్ లోనే కనిపించింది, ఎస్. సాంగ్ లో తెలుస్తుంది. సునీత గారు సాంగ్ పాడేటప్పుడు కూడా మేడం కి చాలా నచ్చింది సాంగ్, చాలా భాస్కర్ సార్లు భట్ల గారు రాశారు ఈ సాంగ్. సో ఇద్దరు Legend. లెజెండరీ రైటర్, ఆవిడేమో లెజెండరీ సింగర్. సో అవర్ ఫేవరెట్ సింగర్ ఆల్సో. ఎస్ సార్. సో ఆమె వాయిస్ ని వినటమే మనకి. మీ సినిమాలో చాలా చాలా మంచి మంచి హిట్స్ పడి Yes. పర్సన్స్ ఉన్నారు. ఎస్ ఓకే. దట్స్ Sir. వాట్. అదే ఇదంతా ఏంటంటే నారి అనే ఒక పేరు బలం అని నేను నమ్ముతున్నాను. అంతే, ఆ నారి అనే ఒక పేరే ఇంతమందిని తీసుకొచ్చింది, ఇంతమందిని ఇన్వాల్వ్ చేసింది ఈ సినిమాలో. ఓకే. సో దాని తాలూకు అవుట్పుట్ ఎంత గొప్పగా వచ్చింది. ఓకే. ఆర్పి గారు ఒక సాంగ్ పాడారండి, అది ఆర్పి పట్నాయక్ గారు. అది సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు రిలీజ్ చేస్తాం. ఓకే. అది సిచ్యువేషనల్ సాంగ్. అది మరో అద్భుతం. ఈ అన్నిటి So, మొత్తం pre-planned గా ఉన్నారు అయితే మీరు. అన్ని సాంగ్స్ ని డామినేట్ చేసే సాంగ్. ఓకే. మొత్తం మీరు ప్రీ ప్లానెడ్ గా ఉన్నారు. లైక్ మరో వాన 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 లైక్ అలా 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 వెళ్తుంది అయితే మరో హిట్ సాంగ్. నో ఆర్పి గారు ఈస్ డిఫరెంట్. ఆ సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్, Situational ఇట్స్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. ఆయన వాయిస్ లోంచి చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే. లిటరల్లీ మిమ్మల్ని అందరినీ, ప్రేక్షకులందరినీ చాలా ఒక ఎమోషన్ గురి చేస్తారు ఆ వాయిస్. ఓకే. దే ఫీల్ దట్. ఓకే సార్, అంటే ఇండస్ట్రీలో రావాలంటే కొంతమంది ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉంటారు. యాజ్ ఎ డైరెక్టర్ గా మీ ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరు? అంటే మీకు బాగా నచ్చే డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ పేరు. అలా చెప్పలేండి, ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు. అంటే ఇప్పుడు సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి, సో ఈ పేర్లు ఒక పేరుతోటి మనం చెప్పలేం. ఓకే. అంటే ఆ సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ తాలూకు గొప్పతనం ఏంటి, ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు. సో వాళ్ళంతా లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరిని మనం, అంటే ఎవరు స్కూల్ వాళ్ళది. నాకు కూడా ఒక స్కూల్ క్రియేట్ అవ్వచ్చు మేబీ. అంత మాత్రం చేత ఏదో మనం ఏమి ఫాలో అయిపోలేము వాళ్ళని. ఓకే. సో మనకంటూ ఒక స్కూల్ మనం క్రియేట్ చేసుకోవాలి. దట్స్ వాట్ నేను అనుకునేది. సరే సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఓన్లీ వన్ వర్డే చెప్పాలి సార్. ఓకేనా? మీ ఫేవరెట్ హీరో, సూర్య గారికి నచ్చిన ఫేవరెట్ హీరో? అప్పట్లో కృష్ణ గారు సూపర్ స్టార్, తర్వాత విక్టరీ వెంకటేష్ గారు. ఆ లిస్ట్ పెరుగుతా ఉంటది, మీరు అన్నట్టు వన్ వర్డ్ ఆగదు. ఓకే. తర్వాత పవన్ కళ్యాణ్ గారు. సో మీ సినిమా ఇప్పుడు నాని, నేచురల్ స్టార్ నాని. ఓకే మేడం, మామూలుగా మీకు ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్? మీ వారని ఆఫ్ కోర్స్ చెప్తారు, అలా కాకుండా. అలాగేం లేదు కదా. అలానే ఇంకా అంటే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. అన్ని సినిమాలు చూస్తాం మేము, మూవీస్ అన్ని కూడా చూస్తాం. అది ఒకళ్ళని ఏం చెప్పలేం. ఓకే. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఇలా చేశారా, ఈ క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేశారు, చాలా బాగా చేశారు అని ప్రతి మూవీలో ఎంజాయ్ చేస్తాం. ఓకే. సరే సార్, నారి గురించి ఫైనల్ గా మీరు మా ప్రేక్షకులకి, ఈ మంత్ 7th March 7th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ వాయిస్ లో ఎక్స్క్లూజివ్ గా మీరు ఒక 1 minute మా వాళ్ళతో మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఆమని గారు ప్రధాన పాత్రలో పోషించిన నారి ద ఉమెన్ ఈ సినిమాని March 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాం. సో ఈ సందర్భంగా ఇప్పటికే రిలీజ్ అయిన మా సీన్స్ కానీ, మా సాంగ్స్ కానీ
మీరు వినే ఉంటారు, లేదు ఇందులో ఒక పాట అయినా ఒక సీన్ అయినా మీరు ఏదో చోట చూసుంటారు. సో యూట్యూబ్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి ఇంకొకసారి నారీ ద ఉమెన్ అని కొడితే మా సినిమా తాలూకు ప్రతి సాంగ్ సీన్ ఇప్పటివరకు రిలీజ్ అయినవన్నీ అందులో కనిపిస్తాయి. సో దీన్ని జడ్జిమెంట్గా భావించి, దీన్ని మీరు ఒక శాంపిల్గా భావించి, ఇందులో మీకు ఒక పాట నచ్చినా ఒక మాట నచ్చినా ఈ సినిమా చూడడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకున్న అనుకూల సమయంలో కొంత సమయం ఈ సినిమా కోసం కేటాయించండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ద్వారా దొరుకుతుంది. అది నేను ఫ్యామిలీ అందరికీ ఇష్టమైన ఆమని గారి లాంటి సీనియర్ హీరోయిన్ని, సీనియర్ యాక్ట్రెస్ని, హీరోయిన్ అని అనలేను, ఆమె అద్భుతమైన నటి. అలాంటి నటిని మీరు ఇప్పటిదాకా చాలా కుటుంబ చిత్రాల్లో చూశారు. సో ఈ సినిమా ద్వారా అలాంటి ఆమని గారు ఒక చాలా అద్భుతమైన నటనను ఇందులో ప్రదర్శించారు. అలాగే మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ కంప్లీట్ అవుట్పుట్ని ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అలానే మా టెక్నికల్ టీం కూడా దీనికి చాలా సపోర్ట్ చేశారు. సో దయచేసి మార్చి 7వ తారీఖున నారీ సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోండి. 7వ తారీఖున 8వ తారీఖున మేము ఈ టికెట్ల పైన ఒక ఆఫర్ ప్రకటించాం. ఒక టికెట్ మీద ఇద్దరికి అలౌ చేస్తారు, బై 1 get 1. సో బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. అది రేపు ఎల్లుండిలో మీకు ఆన్లైన్లో అవైలబుల్ దొరుకుతుంది. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు కూడా. అందరికీ నమస్కారం అండి. 7వ తారీఖున మొత్తం అన్ని షోస్, 8వ తారీఖున మొత్తం అన్ని షోస్. ఒక టికెట్కి 2 members అలౌ ఉంటుంది. ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతాం మనం. దయచేసి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి మన మూవీకి రండి. మా మూవీ అని కాదు, చూస్తే అందరికీ నచ్చుతుంది, మంచి మూవీ తీశారు అని మీ అందరూ చెప్తారని మేము అనుకుంటున్నాం. అలాంటి ప్రయత్నమే చేసాం మేము. దయచేసి సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సార్. నారీ మీద ఫైనల్గా నేను ఒక కవిత చెప్తాను సార్. చెప్పండి. ఫస్ట్ టైం నేను కూడా నా లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవడం నాకు కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇది చరిత్రలో గుర్తుండిపోయే పేజీ సార్ ఈరోజు నాకు కూడా. నారీ అంటే చివరక్షరం రీ కాబట్టి రీ వచ్చినప్పుడల్లా మీరు ఇద్దరు నీ పెళ్లికి తప్పకుండా మమ్మల్ని పిలవండి. మా ఆశీర్వచనంతో మీరు కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారు. షూర్ సార్, ఖచ్చితంగా. రీ వచ్చినప్పుడల్లా మీరు జస్ట్ వాహువా వాహు అనాలి సార్. అంటే నారీలో చివరక్షరం రీ కాబట్టి రీ వచ్చినప్పుడల్లా ఇద్దరు కలిసి వాహువా వాహు అనాలి. ఎలా అనాలా? ఇలా అనాలి. ఇలా అనండి సార్, చాలు. వాహువా వాహువా ఇంపార్టెంట్ సార్. రెడీ, సిద్ధం చేసుకోండి. భార్యకి కోపం వస్తే భర్త చెప్పాలి సారీ. మీరు కరెక్ట్ బాగుంది. భార్యకి కోపం వస్తే భర్త చెప్పాలి సారీ, భార్య మాటే భర్తకు దారి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా మీరు చేశారు గుర్రపు సవారీ. ఈ గుర్రపు సవారీ చేసిన మీ సినిమా టైటిల్ పేరే నారీ. బ్యూటిఫుల్ సార్. సో నైస్ బాండింగ్. మీ ఇద్దరితో మాట్లాడినప్పుడు నాకు అన్నయ్య వదినతో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా మంచి కబుర్లు, అందమైన సెలబ్రేషన్స్ మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ. అది చూశారు కదా, సూర్య వంటిపల్లి గారు, శశి వంటిపల్లి గారు. సో ఇద్దరు కలిసి ఓ అందమైన చిత్రాన్ని ఉమెన్స్ డేకి స్పెషల్గా ఈ నెల 7వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్ ఏంటంటే 1+1. సో మనం 2 టికెట్లు కొంటే చాలు, ఇంకో ఇద్దరు వెళ్ళొచ్చు. అంటే ఒక టికెట్ కొంటే ఒకరు, ఇంట్లో 4 ఉంటాం కాబట్టి ఇద్దరు కొంటే 2 టికెట్లు. సకుటుంబ సపరివార సమేతంగా హ్యాపీగా ఈ ఉమెన్స్ డేకి మీ ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా ఒక అందమైన సినిమాని చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ట్రైలర్ చూడండి, చూసాక ఆటోమేటిక్గా మీరు వెళ్తారు. సో మరో సినిమా కబుర్లతో, మరో సెలబ్రిటీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.